మరి మిగతా వాళ్ళండి అన్నారు. ప్రవచన చక్రవర్తులు, ప్రవచన సమ్రాట్లు, ప్రవచన రాజులు, ప్రవచన కింగులు అయినారు, కానీ భాగవత ఉపాసకులు అవ్వలేదు అని చెప్పారు పెద్దలు. భాగవతాన్ని ఉపాసన చేయటం మొదలు పెట్టాము అంటే యతో వాచో నివర్తంతే అప్రాప్య మనసు, అంతే, రెండో మాట లేదు. మాట్లాడుతున్నాము అంటే ఇంకా స్థితి రాలేదు అని అర్థం. అయ్యా, ఆ వస్తున్నటువంటి స్వామివారిని చూశాడు పిల్లవాడు. మంచి ఎండ, ఆయన భగవన్నామం చేస్తూ వస్తున్నారు. ఈ పిల్లవాడు అంత ఎండ కూడా లెక్క చేయకుండా ఆ ఎర్రటి ఇసుక మీద దండవత్తు ప్రణామం చేశారండి. నకర్మణ ప్రజయాధన నత్యాగే నైకే అమృతత్వమానసు పరేణ నాకన్నిహితంగుకాయాం విభ్రాజతే తద్యతయో విశంతి. ఎత్తిదండం నమస్కారం చేశాడు, సాష్టాంగ నమస్కారం చేశాడు. ఆశ్చర్యపోయినాడు స్వామివారు. ఒరే, ఇంత ఎండలో ఇసుక పొర మీద ఇలా పడ్డావేమిట్రా నాయనా? స్వామివారు మహదాశ్చర్యపడితే ఆ పిల్లవాడు చేతులు జోడించి నమస్కరిస్తున్నాడండి. ఇందుకే కులములోన ఒక్క గుణవంతుడుండిన కులము వెలయు వాని గుణము చేత. వజ్రాన్ని గుర్తుపెట్టుకోవటం, కనుక్కోవటం కష్టమండి. బొగ్గుని ఎంతలో గుర్తుపెడతాం, చూడంగానే గుర్తుపడతాం ఇది బొగ్గు అని. బొగ్గుని గుర్తుపట్టినంత తేలిగ్గా వజ్రాన్ని గుర్తుపడతామా? 11 ఏళ్ళు లేవు ఆ పిల్లవాడికి. వాడి సంస్కారం ఎంత గొప్పదో చూడండి. అందుకనే మన సనాతన వైదిక సంస్కృతి వేరే పర్సనాలిటీ డెవలప్మెంట్ కోర్సులకు పంపించదు. ఆ ఇంట్లో ఉన్న ఎన్విరాన్మెంట్ చేతనే వాడు బాగుపడతాడు. ఏ ఇంట్లో అయితే నిరంతరం ధర్మాన్ని ఆచరిస్తూ, ధర్మాన్ని అనుసరిస్తూ, ధర్మాన్ని అనుష్ఠిస్తూ, ఆచార ప్రభవో ధర్మ ధర్మస్య ప్రభురచ్యుత అనేటువంటి వాక్యాన్ని ఇంట్లో ఎవరు ఆచరిస్తూ ఉంటారో ఆ ఇంట్లో ఒక శంకర భగవత్పాదుల వారు పుడతారు, ఓ రమణ మహర్షుల వారు పుడతారు, ఒక రామకృష్ణ పరమహంస పుడతారు, ఒక చంద్రశేఖరేంద్ర సరస్వతి. వీళ్ళంతా సమాజంలోనే పుట్టారండి, ఆకాశంలోంచి ఊడిపళ్ళా. ఆ ఇంటి వాతావరణం బాగా ప్రాధాన్యతను కలిగి ఉంటుంది. మొగిలి రేకులు, విస్తరాకులు, అమ్మాయి కాపురం, గాలి గోపురం, మాంగళ్యానికి మరో ముడి, వంటలక్క, మార్గశిర పిండం, కార్తీక దీపం, ఈ దిక్కుమాల సీరియళ్ళు. అసలు ఏ సీరియల్ చూసినా అదేనాయా. ఆ మొగుణ్ణి దిండు పెట్టి చంపాలే, పాయిజన్ ఇచ్చి చంపాలే. వాడు కాస్త వస్తే సీరియల్ ఏమిటి? అక్కడి నుంచి ఇవిడ ప్రభ. మన వాళ్ళు కళ్ళకి క్లిప్పులు పెట్టుకొని చూస్తుంటారు ఆ సీరియళ్ళన్నీ కూడా. కళ ఎక్కడో లేదు, కొంపల్లో ఉన్న సీరియళ్లలోనే చచ్చింది. అవి మన కొంపల్లో కూడా నడుస్తున్నాయి సిరీస్గా. నిన్న వాళ్ళ మొహాన పొద్దు పొడిచింది, ఇవాళ మన మొహాన పొద్దు పొడుస్తున్నది, రేపు పక్క వాళ్ళ మొహాన పొడవటం అంటూ మొదలు పెడితే ఒప్పుకోరుగా.